నమస్తే, వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోతున్న గ్రూప్ 1 ఎగ్జామ్లో ఈసారి ఇంటర్వ్యూని మళ్ళీ యాడ్ చేయబోతున్నారా అనే విషయం పైన అనేక మంది చర్చలు తీసుకొస్తున్నారు. అయితే ఈ గ్రూప్ 1లో ఇంటర్వ్యూ ఉండడం ద్వారా కొన్ని లాభాలు అయితే ఉన్నాయి, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. సో లేకపోవడం వల్ల కూడా కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఒక ఉద్యోగం దృష్టిలో చూస్తే, అంటే రేపు ఐఏఎస్ ఐపీఎస్ స్థాయికి వెళ్ళే ఉద్యోగం ఇది. కన్ఫర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆ స్థాయికి వెళ్ళే ఉద్యోగస్తులను ఎన్నుకునేటప్పుడు అదే స్థాయిలో వెళ్ళే ఉద్యోగస్తులను యూపీఎస్సీ కూడా ఎన్నుకుంటుంది. సో వాళ్ళకున్న ప్రాసెస్ని కాదని మనము ఇక్కడ కొత్తగా ఇంటర్వ్యూ లేకుండా చేస్తే రేపు అతను వాళ్ళతో సమానం అవుతాడా, డైరెక్ట్గా ఐఏఎస్గా నియమించబడ్డ అధికారితో వీళ్ళు ఈక్వల్ అవుతారా అనే ఒక సందేహం వస్తుంది. ఎందుకంటే ఒక ఉద్యోగి బాధ్యతలు నిర్వహించేటప్పుడు అనేక రకాల తన నైపుణ్యాలను ప్రదర్శించాలి, అనేక రకాల సమతుల్యతలు ఉంటాయి, ఎమోషనల్ బ్యాలెన్స్, ఈక్యూ అండ్ ఐక్యూ, ఇవన్నీ అతను కలిపి ఉపయోగించాలి. వాటిని ఇంటర్వ్యూ అనే ఒక ప్రాసెస్లో ఒక రకమైన ఒత్తిడికి సంబంధించిన లేదంటే ఒక రకమైన టెస్ట్ గురవుతున్న సిచ్యువేషన్లో వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళు తిరిగి వ్యక్తీకరించగలరా లేదా. ఎందుకంటే పుస్తకాల్లో చదివింది బిట్స్లో గెస్ చేసి పెట్టినా కొన్ని కరెక్ట్ అయిపోయి వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ కావచ్చు. మెయిన్స్లో ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఉన్న భావాలను వ్యక్తపరచాలి. వ్యక్తపరచడం ద్వారా వాళ్ళలో ఉన్న కంటెంట్, రైటింగ్ స్కిల్స్ తెలుస్తాయి. కానీ రైటింగ్ స్కిల్స్ మాత్రము ఉంటే ఒక అధికారి ఐఏఎస్ కానీ ఐపీఎస్ స్థాయిలో విజయవంతం కాలేడు. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారిగా లేదంటే ఒక సిటిఓ అధికారిగా ప్రజలతోటి మరియు తన తోటి ఉద్యోగి బృందంతో కూడా ఎన్నో విషయాలపైన చర్చించాలి, మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉపయోగించాలి. ఆ టెస్ట్ అనేది ఎక్కడ జరుగుతుంది? అది జరగట్లేదు. కేవలము ఈ ఇంటర్వ్యూ అనేది గ్రామీణ విద్యార్థులకి నకారాత్మకంగా ఉపయోగపడుతుంది, అంటే వాళ్ళకు డిసడ్వాంటేజ్ అవుతుంది అని ఒక అపవాదు. మరొకటి, ఇంటర్వ్యూ ఉండడం వల్ల ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న వాళ్ళు డబ్బులు తీసుకొని లేదంటే ఎవరికో వాళ్ళకి ఇష్టం వచ్చిన సామాజిక వర్గం వాళ్ళకి ఎక్కువ మార్కులు వేసుకుంటున్నారు అనే ఇంకొక కంప్లైంట్ కూడా ఉంది. సో ఈ అవకాశాలు ఉండకూడదు అంటే అసలు ఇంటర్వ్యూనే తీసేయండి అంటున్నారు. కానీ నిజానికి అంత నమ్మకం లేని బోర్డు సభ్యులు ఉంటే అసలు ఆ అవినీతి అనేది ఎక్కడైనా జరగవచ్చు కదా. ఒక ఇంటర్వ్యూలోనే ఎందుకు జరుగుద్ది? మెయిన్స్లోనే చేసేసుకొని అనుకున్న వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు కదా. కాబట్టి మనము ఈ రెండు కారణాలను చూపించి, అంటే గ్రామీణ విద్యార్థులకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు కాబట్టి వాళ్ళు వెనుకబడిపోతారు అని చెప్పేసి, మరోవైపు బోర్డు మెంబర్స్ వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకే మార్కులు ఎక్కువగా వేసుకుంటారు అనే ఈ రెండు కారణాలు చూపించేసి ఇంటర్వ్యూ వద్దు అనడం సమంజసం కాదు. ఆ విద్యార్థి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ సందర్భంగానే నేర్చుకుంటాడు కదా. తనకు నిజంగానే గ్రూప్ 1 కావాలి అనే తపన ఉంటే వెళ్తాడు, కోచింగ్కి వెళ్తాడా, లేకపోతే పెద్దవాళ్ళను కలుస్తాడా, ప్రొఫెసర్లను కలుస్తాడా, కలిసి తన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటాడు, తెలుగులో చక్కగా మాట్లాడడం తెలుసుకుంటాడు. చాలా వరకు మీకు తెలుసో తెలీదో ఈ ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కావచ్చు, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, ఈవెన్ టీచర్లు కావచ్చు, ఇతర ఏ ఎగ్జామ్కైనా ఈ అందరూ కూడా ఎగ్జామ్ రాసి ఉద్యోగం వచ్చేంత వరకే చాలా విషయాలు నేర్చుకుంటారండి. ఒకసారి ఉద్యోగంలో చేరిన తర్వాత వాళ్ళ లర్నింగ్ అనేది ఆగిపోతుంది, వాళ్ళ పుస్తకాల ద్వారా నేర్చుకోవడం అనేది ఆగిపోతుంది. కేవలం వాళ్ళ ఉద్యోగంలో వృత్తిపరమైన విషయాలు నేర్చుకొని వెళ్ళిపోతున్నారు. సో ఒకసారి వీళ్ళు గ్రూప్ 1గా సెలెక్ట్ అయ్యాక ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా లేక ఎన్నో పథకాలు విజయవంతం అవ్వాల్సినవి విఫలమవుతాయి. ఎందుకంటే సరిగ్గా కమ్యూనికేట్ చేయాలి, తన ఉద్యోగులతో సరిగ్గా పని చేయించుకోవాలి, ఆ స్కీమ్ గురించి ప్రజలకు కరెక్ట్గా కన్విన్స్ చేస్తూ చెప్పగలగాలి. అలాగే రాజకీయ నాయకుల నుండి వచ్చే ఒత్తిళ్లను ఎదుర్కొని వాళ్లకు తగిన విధంగా సమన్వయం చేయాలి. ఇవన్నీ
టెస్ట్ జరగకుండానే డైరెక్ట్గా ప్రాక్టీస్ లేకుండా మీరు గ్రౌండ్లోకి పంపించి నువ్వు ఆడు గేమ్ అంటే, లర్నింగ్ బై డూయింగ్ అంటే అది ఎక్కువ టైం తీసుకుంటుంది, ఒక్కొక్కసారి అది అసలు సఫలం కూడా కాదు. కాబట్టి మనకు ట్రైనింగ్ అనేది ఉంటుంది, కోచింగ్ అనేది ఉంటుంది, ఒక టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మీరు సొసైటీలో మీ యొక్క అనుభవాన్ని గడిస్తూ నేర్చుకోవచ్చు. కానీ మొత్తము మీరు సొసైటీలోకి వెళ్ళి ఫీల్డ్లో నేర్చుకోండి అనడం సమంజసం కాదు. కాబట్టి గ్రామీణ విద్యార్థులైనప్పటికీ ఈ రోజుల్లో మనకు యూట్యూబ్లు ఉన్నాయి, ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉంది, అందరూ ఎన్నో విషయాలపైన సబ్జెక్టుని కలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడున్న ఎక్స్పర్ట్తో అయినా వీళ్ళు ఆన్లైన్లో మాట్లాడవచ్చు, ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. అన్ని అవకాశాల నుంచి కూడా గ్రామీణ విద్యార్థులు మాట్లాడలేరు, కాబట్టి ఇంటర్వ్యూ అవసరం లేదు అనడము సమంజసం కాదు. మరోవైపు బోర్డు వాళ్ళు ఏదో వాళ్ళకి ఎక్కువ మార్కులు వేసుకుంటారు కాబట్టి ఇంటర్వ్యూ వద్దనడం కూడా సమంజసం కాదు. అలా జరిగితే దానిపైన తగిన నియంత్రణ ఉండేలాగా ఏదైనా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, వీరైతే ఆ ఇంటర్వ్యూ బోర్డులో సీసీటీవీ పెట్టి మరి వాళ్ళు ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు ఎక్కువ మార్కులు వచ్చాయి ఇంటర్వ్యూలో, ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయి, ఇవి కూడా మనం బేరీజు వేసి చూపించవచ్చు. సో ఇటువంటి కొత్త ఉపాయాలను తీసుకొచ్చి ఇంకాస్త ఈ సెలెక్షన్ ప్రాసెస్ని కట్టుదిట్టం చేయాలి, కానీ ఈ సెలెక్షన్ ప్రాసెస్ని నీరుగార్చొద్దు. సమాజంలో అవసరాలను బట్టి ఈ యొక్క పరీక్ష యొక్క తీవ్రత, దాని యొక్క సామర్థ్యం పెరగాలి. కానీ విద్యార్థి స్థాయికి ఈ పరీక్ష సామర్థ్యాన్ని తగ్గించకూడదు. విద్యార్థి పరీక్ష స్థాయికి, ఆ ఉద్యోగం స్థాయికి ఎదగాలి. ఎదిగేలాగా సబ్జెక్టులు పెట్టాలి, ఆ ప్రాసెస్ టెస్టులు పెట్టాలి. కానీ విద్యార్థులకు రాదు అంటే మీరు మ్యాథ్స్ తీసేస్తారా? రేపు విద్యార్థులకు మాకు హిస్టరీ చదవడం ఇష్టం లేదంటే అది తీసేస్తారా? రేపు మాకు మ్యాథ్స్ రాదు, సీసాట్ ఇలాంటివి తీసేయండి తీసేస్తారా? లేదు. నేటి సమాజానికి అవసరమైన క్వాలిటీస్ ఏవైతే ఒక ఉద్యోగికి అవసరమో అవన్నీ పెట్టండి, అవన్నీ టెస్ట్ చేయండి, ఇంప్రూవ్ చేసుకోమనండి. వాళ్ళకు ఫ్రీగా గవర్నమెంట్ స్టడీ సర్కిళ్ళు ఉన్నాయి, బీసీ స్టడీ సర్కిల్ ఉన్నాయి, ఎస్సీ స్టడీ సర్కిల్ ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోమనండి. ఇంకా చెప్పాలంటే మొన్నటికి మొన్న గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో కోచింగ్లు కూడా ఫ్రీగా ఇచ్చారు. సో వీటన్నింటిని ఉపయోగించుకోండి. గుర్తుంచుకోండి, రేపు మీరు ప్రభుత్వానికి రీసోర్స్ పర్సన్ కావాలి, కానీ ఒక బర్డన్ కావద్దు. కాబట్టి ఆ స్కిల్స్ నేర్చుకోండి. మీకు రాకపోతే రండి, ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నాయి, యూజ్ చేసుకోండి. లేదంటే ప్రైవేట్వి కూడా కొందరు వాళ్ళ అనుభవాన్ని మీకు చెప్పడానికి రెడీగా ఉన్నారు. వారి యొక్క సాయాన్ని, సహకారాన్ని తీసుకొని ముందుకెళ్ళండి. కానీ మీరు ఒక సొసైటీకి బర్డన్గా ఉన్న అధికారిగా మీరు మారకూడదు. కాబట్టి ఇంటర్వ్యూ అనేది ఉండడం అనేదే మన సమాజానికి ఉత్తమమైన ఉద్యోగులను తీసుకురావడానికి ఉపయోగపడుతుంది అని నా వ్యక్తిగత అభిప్రాయం. దీని మీద ఏమన్నా నెగిటివ్గా లేదు, ఉండకూడదనే ఆలోచనలు ఉండవచ్చు, తప్పేం లేదు. దానిపైన ఏమన్నా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో రాయండి. ఆల్ ద బెస్ట్.